అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, వితంతువులు నోములు, వ్రతాలు, పూజలు ఇటువంటివి చేసుకోవచ్చా గురుగారు? అసలు వితంతువు అంటే ఏంటి అర్థం? భర్త లేకపోవడం, మరణించడం. వీళ్ళని ఏం చేసేవారంటే అసలు వితంతువు పెళ్లి చేసుకోవచ్చా ఫస్ట్ క్వశ్చన్. పాపం వాళ్ళని పెళ్లి చేసుకోనివ్వకుండా ఒక 50 సంవత్సరాల పాటు 70 సంవత్సరాల పాటు వాళ్ళందరికీ గుండ్లు గీసేసి వాళ్ళందరిని అందవికారంగా తయారు చేసేసి సన్యాసాశ్రమాల్లో జాయిన్ చేసేసేవారు. ఎందువలనంటే మళ్ళీ అందం కనుక తయారైతే అద్దం ముందు కూర్చొని చూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్న ఉద్దేశం రాకుండా ఉండడం కోసం అలా ఓ 50 years జనరేషన్ జరిగిపోయింది. 50 to 70 years జనరేషన్. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ పూజలు చేయకూడదు, ఈ వ్రతాలు చేయకూడదు అని చెప్పి నిషేధించేసి వాళ్ళకి దేవుడికి దూరంగా పెట్టేశారు. వాళ్ళందరినీ కూడా దేవుడికి దూరంగా పెట్టడానికి వీళ్ళు ఎవరు అసలు ఫస్ట్ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారిని ఎలా పూజ చేయాలో వీళ్ళకి తెలియదు. ఆమె వితంతు అవతారం, పార్వతీదేవే వితంతు అవతారం ఎత్తింది. అసలు ధూమావతి అన్న పేరే తెలియదు వీళ్ళకి మొన్నటిదాకా కూడా. దశమహావిద్యలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా తెలుస్తుంది. మరి అలాంటి వాళ్ళు ఎలా చెప్తారమ్మా వీళ్ళు? అంటే ఆచార వ్యవహారాలు అనేటటువంటి మనం పెట్టుకున్నాం. ఏమిటది? ఆగమ శాస్త్రం అని, లేకపోతే దానికి ఏదో పేరు పెట్టారు. పెట్టి ఏం చెప్తున్నారు? దేవాలయాలు కొన్ని అయితే ఏకంగా వితంతువు ఎదురు రాకూడదు శకునం. వితంతువు భర్త చనిపోతే దేవాలయాల్లో నిద్రలు చేయాలి, అక్కడితో దోషం పోద్దన్నారు. అయిపోయింది. ఇంకా వితంతువు వ్రతం చేయకూడదు. సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతము, తర్వాత ఇలాగా పూజలు, దసరా పూజలు ఇలాంటివన్నీ ఉన్నాయి. పోనే భర్తతో కూర్చొని చేయాల్సినటువంటి పూజలు చేయలేకపోతే భర్త లేడు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. తను ఒంటరిగా చేసుకునేటటువంటి పూజలు కూడా చేయొద్దనే హక్కు వీళ్ళకి అసలు ఎవరిచ్చారు? కాబట్టి వితంతువులు అసలు స్త్రీలే గాయత్రి మంత్రం చేయకూడదు అని చెప్తున్నారు వీళ్ళంతా. తప్పు కదా? గాయత్రీదేవే స్త్రీ. నా గాయత్ర్యాహ పరం మంత్రం నా మాతు పరదైవతం. గాయత్రిని మించినటువంటి తల్లి లేదు, పరదేవత లేదు. తల్లిని మించిన పరదేవత లేదు. నా గాయత్ర్యాహ పరం మంత్రం, గాయత్రిని మించిన గొప్ప మంత్రం ఇంకోటి లేదు. అటువంటి మంత్రాన్ని స్త్రీలందరూ చేశారు. ఎందుకు చేయొద్దని అసలు ఎందుకంటే మహానుభావులు ఉన్నారుగా ఆధ్యాత్మికతని మూఢనమ్మకాలతో నలిపేయడానికి, తోసేయడానికి. బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, ఇతరులు చేయకూడదు అన్నారు. పోనీ అది తప్పులేదు. ఎలా అంటే బ్రాహ్మడు అంటే బ్రాహ్మణ్ క్యాస్ట్ అని కాదు, నిష్టగా నియమంగా చెయ్యాలని తప్పులేదు. అది బారే బాబు శూద్రులు మీరు కూడా నియమనిష్టలు పాటించండి, మినిమం స్నానం చేయండి రా నాయన, మంచి బట్టలు కట్టుకోండి అని అది చెప్పారంటే తప్పులేదు. పోనీ ఎన్వి అన్ని వండేస్తున్నారా, ఇవి వండొద్దు అంటే పర్వాలేదు. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు నియమనిష్టలు పాటిస్తే చేసుకోవచ్చు. దేవుడిని ఎవరు మనం విడదీయలేం కదా. అలాగే వితంతువులు కూడా బ్రహ్మాండంగా అన్ని వ్రతాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మారుతుందిలే, ఇప్పుడు సైన్స్ మారుతోంది, ఇప్పుడు కాలం మారుతుంది, ఇప్పుడు గురువులు కూడా మారుతున్నారు. మారి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని వ్రతాలు, ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి గారు ఆయన ఈ మధ్యన కొంచెం రెవల్యూషన్ తీసుకొచ్చి చేసుకోవచ్చు, మంచి క్వశ్చన్ అమ్మా అని చెప్పుకుంటూ అలా వస్తుంది, మార్పు వస్తుంది. ఇంకా అసలు దేవుడి పూజలే చేయట్లేదు జనం, యూత్. ఇంకా వితంతువులు ఏంటి, మామూలు పుణ్యస్త్రీలే చేయట్లేదు. నో టైం, జాబ్కి వెళ్ళిపోవాలా. ఒక సిటీలో అంటే 2 hours ట్రావెలింగ్, వెళ్ళడానికి రావడానికి 2 hours, ఇంకేం పూజలు. సో అసలు అందువలన ఏంటంటే ఇటువంటి ఇంట్లో చేసుకునేటటువంటి వ్రతాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతము ఇవి చేయకూడదని ఇంకా నడుస్తోంది. కాబట్టి కొంతకాలం తర్వాత అది మార్పు వస్తుంది వాళ్ళల్లో, చేసుకోవచ్చని. సో పోనీ వాళ్ళు ఆ వ్రతాలు చేసుకోకుండా మామూలుగా నిత్య పూజ ఇంట్లో చేసుకోవచ్చు వీళ్ళు. ఆ తర్వాత ప్రతి డైలీ కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, కుంకుమార్చన చేయొచ్చు. కుంకుమే ముట్టుకోవద్దు అంటారు వీళ్ళు. మరి ధూమావతి అమ్మవారికి అసలు కుంకుమతోనే పూజ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు, నేను ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు వీళ్ళందరికీ, పండితులుగా ఉన్న వాళ్ళకి. ధూమావతి అమ్మవారే పార్వతీదేవి విడో అవతారం. విడో అని మీరు బొట్లు పెట్టుకోవద్దు అంటున్నారు, కుంకుమ పెట్టుకోవద్దు అంటున్నారు, పసుపు పుట్టుకోవద్దు అంటున్నారు. ధూమావతి అమ్మవారికి అసలు పసుపు వేస్తారా, కుంకుమ వేస్తారా, వేయరా? ఈ ఆన్సర్ ఎవరికి రాదు, ఎవరికి తెలియదు. వీళ్ళకి పసుపు కుంకుమతో చేస్తాం.
ధూమావతి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు బయట ధూమావతి అమ్మవారు 64 యోగిని గణాలతో తిరిగారు. అక్కడ పసుపు కుంకుమంతోనే చేస్తారు. అలాగే ప్రతి చోట ధూమావతి అమ్మవారికి నార్త్ ఇండియాలో తమిళనాడులో ధూమావతి అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. అక్కడ సేమ్ మామూలు అమ్మవారికి ఎలా పూజ చేస్తామో అలాగే చేస్తాం. మరి అదే తెలియనప్పుడు వితంతువులు చేయొద్దని చెప్పడం ఎంతవరకు ధర్మం? కాబట్టి నిత్య దీపారాధన చేసుకోవచ్చు వితంతువులు. డైలీ నైవేద్యాలు వాళ్ళ చేతులతోనే పెట్టొచ్చు. అవేమి అమంగళాలు కాదు, వాళ్ళేమి అశుభాలు కాదు. పాపం వాళ్ళు ఏదో కర్మల్లో బాగాలేక వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడు పాపం. చచ్చిపోతే వాళ్ళు నెక్స్ట్ జన్మకి వాళ్ళు సాధన తయారు చేసుకోవాలి, ఈ కర్మలన్నీ పోగొట్టుకోవాలి వీళ్ళు. అంతేకాని వాళ్ళని చూసి ఇది చేయకూడదు అది చేయకూడదు అంటే ఈ చెప్పే వాళ్ళ పిల్లలు చచ్చిపోతారు ముందు. ఈ చెప్పే లేడీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తలు చచ్చిపోతారు. చెప్పేటటువంటి మగ గురువులు ఎవరున్నారో వాళ్ళ భార్యలు చచ్చిపోతారు. ఎందువల్లంటే కర్మని చూసి నవ్వకూడదమ్మా. అవతల వాళ్ళ కర్మని హెల్ప్ చెయ్యాలి చేతనైతే వాళ్ళకి. అంతేగాని వితంతువు చూస్తే ఎదురెళ్తే నీకు పనులు ఆగిపోతాయి. హౌ డేర్ యు ఆర్ ఇన్సల్టింగ్ హర్, ఇన్సల్టింగ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అసాల్టింగ్ ఎ ఉమెన్. వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేసి పడేయచ్చు అనమాట లోపల. అలాగే పూజల్లో వ్రతాల్లో హౌ డేర్, వీళ్ళకి ఎవరు రాశారు అసలు ఈ నియమాలన్నీ? దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఇన్కార్పొరేట్ చేశారు పిచ్చి పిచ్చి వాళ్ళంతా ఇచ్చేసి. వేదాల్లో ఉందా? నేను అధర్మణ వేద పండితుడు, ఐఎమ్ డైరెక్ట్లీ క్వశ్చనింగ్ యు ఆల్. ఉందా? లేదు. మరి ఎలా చెప్తున్నారు? ఒక ప్రొఫెసర్గా ఒక టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనం చెప్పాలి. వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ ద సొసైటీ, వీ హ్యావ్ టు రిఫార్మ్ ద సొసైటీ, వీ హ్యావ్ టు రెనోవేట్ ద సొసైటీ. కాబట్టి ఫోన్లే వాళ్ళని కూడా గౌరవిద్దాం, వాళ్ళు కూడా ఆచార వ్యవహారాలు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర స్వామి వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, అదే డబ్బులు ఇస్తే మాత్రం హోమాలు చేయమంటారు వీళ్ళని. వీళ్ళకి 1 లక్ష రూపాయలు కావాలా? గ్రహదోషాలు. అమ్మ భర్త చచ్చిపోయినా పర్లేదు, ఆమె ఇచ్చే డబ్బులు మాత్రం కావాలి వీళ్ళకి. 1 లక్ష రూపాయలు ఇస్తే నీవు హోమం చేసేసుకోవచ్చు అమ్మా, నీ మొగుడు లేకపోయినా పర్వాలేదు. ఇస్ దిస్ ఫెయిర్ ఆన్ దేర్ పార్ట్? వాడు ఏకంగా వాడికి విరక్తి వచ్చేసింది. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే 500 ఇస్తున్నారు సార్ నాకు, శుభ్రంగా నేను చచ్చిపోయినట్లకు చేసుకుంటానని చెప్పేసి చావు కార్యక్రమాలు, అపరాలు అంటాం, అపర కార్యక్రమాలు అంటాం. అది 2 lakhs అనమాట. చచ్చిపోయిన బాడీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు 11 రోజులు ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు భోజనాలతో సహా. అంతా 2 lakhs ఛార్జ్ చేస్తాడు. ఇదంతా మనం ఇలాంటి మూఢనమ్మకాలు పెంచడం వల్ల అలా తయారైపోతున్నారు అంతా. సో మనము ఆ వ్రతాలు అలాంటివి కాకుండా డైలీ పూజ రోజు చేసుకోవచ్చు. ఇంట్లో నైవేద్యం కూడా చేసి పెట్టచ్చు. భగవత్ నామం చేస్తూ వాళ్ళు తయారు చేసిన నైవేద్యం కూడా మనం భగవంతుడికి సమర్పించవచ్చు. వాళ్ళు ఏం అంటరాని వాళ్ళు కాదు, వాళ్ళు ఏం పాపాత్మలు కాదు, వాళ్ళు ఏమి ఇది కాదు, వాళ్ళ విధి వంచితులు పాపం. వాళ్ళని చూసి ఎవరైతే జాలి పెడతారో, వాళ్ళని చూసి ఎవరైతే వాళ్ళకి సహాయం చేయాలని చూస్తారో వాళ్ళకి భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అండ్ ఆ వితంతువులు కూడా మళ్ళీ పెళ్లి చేసేసుకోవాలా, ఖాళీగా ఉండకూడదు వాళ్ళు. వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఇప్పుడు డైవర్సీలు చేసుకోవట్లేదా? అలాగే వీళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు చాలా మంది మంచి మామగారులు, అత్తగారులే మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే పాపం నువ్వు ఇలా ఉండకూడదమ్మా అని చేస్తున్నారు. హ్యుమానిటీ అనేది మొట్టమొదట కావాలి. అంతేగాని వితంతువు పెళ్లి చేసుకోకూడదు, వితంతువు చేత్తో భోజనాలు చేయకూడదు, ఇట్లాంటి నాన్ సెన్స్ అన్ని చెప్పకూడదు. మా క్లాస్మేట్ శోభన్ బాబు రామకృష్ణ అని ఒకడు ఉండేవాడు. వాడు TCSలో జాబ్ చేస్తున్నాడు, IITలో చదివి. వాడు పెళ్లి చూపులు ఏమైందంటే వాళ్ళ అమ్మగారు పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ లేరు, చనిపోయారు. చనిపోతే వాడు పెళ్లి కుదిరింది టీచర్తో, గవర్నమెంట్ టీచర్తో. నూజివీడు ఆయన సబ్ రిజిస్ట్రార్. సరే ఆమెకు ఆశీర్వదించడం, పెళ్లి చూపులు అవన్నీ జరుగుతున్నప్పుడు ఆశీర్వదించాలి కదా. తల్లి లేచి ఆశీర్వదిస్తోంది కోడల్ని. వెంటనే ఏమన్నారు, విధవ ఫస్ట్ ఆశీర్వదించకూడదు అని అన్నారు అక్కడ పెళ్లి కూతురు తరపు వాళ్ళు. వెంటనే వాళ్ళ తమ్ముడికి కోపం వచ్చింది. అక్కడ పెళ్లి కొడుకు లేడు. కోపం వచ్చి, మా అమ్మను అలా అంటారా వితంతువు అని, విధవ అని, విధవని ఏది అంటారా ఫస్ట్ అని చెప్పి క్యాన్సల్ అన్నాడు. అంతే, మ్యారేజ్ ఆగిపోయింది. సరే అప్పుడు నేను ఎలాగో మొత్తం మీద సెటిల్ చేసి నెక్స్ట్ టైం అనకంటారా బాబు అంటే, మళ్ళీ నెక్స్ట్ టైము కట్నాలు ఇచ్చుకునేటప్పుడు సగం డబ్బులు అవన్నీ తీసేసుకున్నారు. ఇచ్చుకునేటప్పుడు మళ్ళీ ఆశీర్వదించేటప్పుడు మళ్ళీ సేమ్ డైలాగ్ అన్నారు. పెళ్ళి ఆగిపోయింది 2 years దాకా. So no one has the right to insult a widow. A widow is an avatar of Dhumavati. She is a symbolic representation of Dhumavati అమ్మవారు. అందువల్ల కొంచెం సంస్కరణలు మనం చేసుకోవాలన్నమాట పూజల పునస్కారాల విషయంలో. కాబట్టి వితంతువులు బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు. అండ్ దే హ్యావ్ ఈక్వల్ రైట్స్ బ్రహ్మాండంగా. అలాగే పూజల్లో
అన్నిటిలో కూడా ఉందాం. డెఫినెట్లీ అండి. ఎందుకంటే అదొక సెన్సిటివ్ లైన్. వాళ్ళే ఒక మెంటల్ ఈ స్టేట్‌లో ఉన్నప్పుడు వెళ్లి కుదిరితే ధైర్యం ఇచ్చేది పోయి ఇంకా ఇది చేయొద్దు, అది చేయొద్దని వాళ్ళని ఇంకా సప్రెస్ చేస్తే డిమోరలైజ్ చేస్తున్నాం. మనమే ఇంకా పాపాన్ని చుట్టుకున్నట్టు Yes, అవుతది కదా! exactly. డెఫినెట్లీ. కొన్ని స్పెసిఫిక్‌గా పర్టిక్యులర్‌గా చేసేవి చేయకుండా ఉండి మిగిలిన అన్నిటికి ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటది. ఎవరికి రెస్ట్రిక్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. స్పెసిఫిక్ గా చేయకూడదని ఏదీ లేదు. భర్తతో కలిసి అట్లీస్ట్ చేసేవి. అట్లీస్ట్ హ్మ్. అది కూడా లేదు. హ్మ్. హ్మ్. స్పెసిఫిక్ గా భర్త ఏమన్నా ఆమెతో కలిసి పుట్టాడా? హ్మ్. ఆమె ఒంటరిగా పుట్టింది. హ్మ్. ఎవరైనా హస్బెండ్ తో కలిసి పుడతారా? జాయింట్ గా లేదు. పుడతారా? వీళ్ళు ఏమన్నా రాధాకృష్ణులా? లవర్స్ అయిన రాధాకృష్ణులే ఇద్దరు జాయింట్ గా పుట్ల. అవును. ముందు రాధాదేవి పుట్టిన తర్వాత మ్మ్. తర్వాత కృష్ణుడు వచ్చాడు. హ్మ్. హ్మ్. ఆడది ఒక జీవి అంతే. అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చచ్చిపోయేటప్పుడు వీడు ఏమన్నా పోనీ భార్య చచ్చిపోయేటప్పుడు నేను కూడా వచ్చేస్తాను త్యాగం చేసి హస్బెండ్ వస్తాడా? రాడు. లేదు. హ్మ్. వాడు మనం పీక పిసికేయాలా అప్పుడు కానీ రాడు వాడు. సో ఇంక అసలు ఎవరికి ఆపే హక్కు అయితే లేదు. Yes, ఎవరి ఇండివిజువల్ చాయిస్. ఇండివిజువల్ వైజ్ గా ఆడపిల్లగా పుట్టింది, మగాడగా పుట్టాడు. ఏది లేదు. భర్త అనేవాడు మధ్యలో కలిసాడు వాడు 30 years తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత. ఆ వాడెవడు రెస్ట్రిక్ట్ చేయడానికి? బొట్టు గిట్లు తీసేయమనడానికి చనిపోయిన తర్వాత వీళ్ళెవరు అసలు పంతుళ్ళు? కాబట్టి భర్తతో కూర్చొని చేసేది సత్యనారాయణ స్వామితో వాళ్ళ మీద ఏంటంటే ఆచార వ్యవహారాల మీద రెస్పెక్ట్ తో మనం చెప్తున్నాం. అది కూడా లేదు అసలు. దేర్ ఈస్ నో సచ్ థింగ్ దాట్ విడో ఇప్పుడు భర్తతో కలవకుండా భర్త లేనప్పుడు విడో సత్యనారాయణ స్వామి వ్రతం చేయకూడదు, కేదార స్వామి వ్రతం చేయకూడదు, ఇలాంటి నియమాలు కూడా లేవు. బట్ స్టిల్ ఇంకా 20 years లో ఎలాగో మార్పు వస్తుంది. ఆ ముందే ఎందుకు మార్పు? అట్లీస్ట్ పోన్లే ఆచార వ్యవహారాలు కాలంతో పాటు వెళ్ళమ్మా, కాలానికి ఎందుకు అడ్డు వెళ్ళడం. ఇది వరకు విడోని ఇంట్లో నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. ఇప్పుడు వస్తున్నారు కదా. అలాగే 20 years తర్వాత ఈ పూజలు గీజల్లో మార్పులు వస్తాయి అన్నమాట. అది నేను చెప్పేది. అందువల్ల 20 years తర్వాత వాళ్ళు చేసుకుంటారు, తప్పే ఉంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.